గ్రామంలోని యాత్రా నివాస్ ప్రాంగణంలో తెలంగాణ వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని యాత్రా నివాస్ ప్రాంగణంలో తెలంగాణ వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదా నిరంజన్ సిద్ధాంతి గొంగల్ల మఠం శివప్రసాద్ సిద్ధాంతి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకులకు అందాల్సిన సంపూర్ణ సంక్షేమ పథకాలు అందేలా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్చకుల సంక్షేమం, దేవాలయాల్లో సేవల నిర్వహణ, సామాజిక బాధ్యత, ఆర్థిక పరిరక్షణ, ప్రభుత్వ గుర్తింపు వంటి అంశాలపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటితంగా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, ప్రభుత్వం దృష్టికి అర్చకుల న్యాయమైన డిమాండ్లను తీసుకువెళ్లాలని సమావేశంలో సూచించారు. అర్చకుల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు, సలహాలు స్వీకరించి వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో తిప్పయ్య స్వామి, పరమేశ్వర, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. రేణుకాచార్య వారి దివ్య ఆశీస్సులతో ఈ కొలన్పాక సోమేశ్వర స్వామి ఆలయం నందు యాత్రావిహార్ సభా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య జంగమ అర్చక సోదరులందరూ కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుండి ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులందరినీ కూడా ఏకతాటికి తీసుకురావడము, వారికి రావాల్సినటువంటి అన్ని విధాల ప్రభుత్వం నుండి కానీ అలాగే మిగతా విషయాల నుండి కానీ వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలను ప్రతి అర్చకుడు పొందే విధంగా, వారికి ఉన్నటువంటి ఏ సమస్యలైనా కూడా పరిష్కరించుకునేటువంటి బలాన్ని పొందడానికి అందరి అర్చకుల సమ్మతంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు సదా నిరంజన్ సిద్ధాంతి, ధూపదీప నైవేద్య అర్చకులము, హన్మకొండ జిల్లా వల్లభాపురం గ్రామం. ఓం నమః శివాయ. ప్రసాద్ ఈరోజు ఈ యొక్క ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనంలో మా జంగమాలందరూ కూడా ఐక్యంగా ఉండేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాము. దానికి మా పార్వతి పరమేశ్వర్ల తల్లిదండ్రుల అనుగ్రహంతో అందరూ కూడా వచ్చి ఈ యొక్క సమావేశంను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క సమావేశంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏందనగా ధూపదీప నైవేద్య అర్చకులకు ఉపనయం గ్రాంట్ కింద లింగధారణ అని మాకు జంగమాలకు ఉంటుంది. ఆ యొక్క లింగధారణ కార్యక్రమానికి ఆ ఉపనయన గ్రాంట్ శాంక్షన్ చేసి మరియు ప్రతి శివాలయంలో కూడా మా సంగమ అర్చకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. ఎలాంటి కార్యక్రమాలలో కూడా కొలన్పాక శ్రీ చండికాంబ సమేత స్వయంభూ సోమేశ్వర స్వామి సన్నిధిలో యాత్రి నివాస్లో ఈరోజు ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ ధూపదీప నైవేద్య జంగమ అర్చక సదస్సు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి జంగమ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశ తీర్మానం ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క జంగమ అర్చకుణ్ణి ఏకతాటిపై తీసుకురావడం, మాకు ప్రభుత్వం నుండి కావచ్చు, రాజకీయ లబ్ధి కావచ్చు, జంగమ ఫెడరేషన్ కావచ్చు, జంగమ కార్పొరేషన్ కావచ్చు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం ద్వారా వచ్చేటువంటి అన్ని లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరితగతిన సాధించుకోవడానికి ఒక ఐక్యంగా ఏర్పడి ఒక ఐక్య ఫెడరేషన్ ఏర్పడి ప్రభుత్వం ద్వారా అన్నీ కూడా సాధించుకోవాలనే ముఖ్య ఉద్దేశం తీర్మానం చేయడం జరిగింది. ఆ సంఘాన్ని ఇదే మొదటి స్టెప్గా భావించి త్వరలోనే అన్ని జిల్లాలను సమాయత్తం చేసి పెద్ద మొత్తంలో జంగమ ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జై జంగమ, జై జై జంగమ. కొలన్పాక పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ధూపదీప నైవేద్య జంగమ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి మరి భారీగా మా జంగమ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు కూడా అందరూ వినిపించడం జరిగింది. మాది ఒకటే ఎజెండా, మరి ఇప్పుడు ఉన్న
ప్రస్తుత డిడిఎన్ సమూహంలో మా జంగమయ్యలకు ప్రత్యేకంగా మాకు ఇంతవరకు కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నది కాబట్టి మేము అంతా జంగమయ్యలు ఏకమై మరి ప్రభుత్వాన్ని ఆశించే దిశలో మరి ఉండాలి. అలాగే ఇప్పుడున్న డిడిఎన్ సంఘాలు కూడా మా జంగమయ్యలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. అదేవిధంగా మరి మా శైవ పుణ్యక్షేత్రంలో ప్రతి జంగమయ్యకు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ పోస్ట్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా మరి కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో వేద పాఠశాలలు కూడా నిర్మించాలి. అదేవిధంగా మరి ప్రభుత్వానికి మేమంతా జంగమేళము మరి అన్ని రకాలుగా మేము వేద విద్యార్థులు కూడా అందరం ముందున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు గుర్తించి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా మా జంగం వర్తించాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. నమః. జై జంగమ జయ జంగమ. శ్రీ కొండలపాకు మహాక్షేత్రంలోన ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం 33 జిల్లాల నుంచి జంగమ బంధువులు వచ్చేసారు. ఈరోజు సమావేశ కార్యక్రమం జరిగింది. డిడిఎన్ఎస్ అర్చకులు జంగమ మిత్రుల అర్చకులందరికీ కూడా గవర్నమెంట్ ద్వారా ఏం రావాలి అన్నీ రావాలని ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జంగమ అర్చకులు ఐక్యమతంగా ఒక సంఘం రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయాలని ఒక కోరిక. అందరికీ శుభమని.